జయంతి, ఆవిడ చెప్పేది నిజమేనా? నాకు ఇంతకు ముందే తెలిసింది అత్తయ్య గారు. మీరు నన్ను అనుమానించి నిలదీసి నిజం చెప్పమన్న తర్వాతే నేను అసలు ఆలోచించడం మొదలుపెట్టాను. నా పురుడప్పుడు ఈవిడే ఆ హాస్పిటల్లో నర్సుగా ఉంది. ఈవిడే ఎక్కువగా నాతో మాటలు కలిపి మాట్లాడేది. నా డెలివరీ తర్వాత ఈవిడ కొంచెం అనుమానంగానే కనిపించింది. ఆ తర్వాత నేను డిశ్చార్జ్ అయినప్పుడు ఈవిడసలు కనిపించనే లేదు అత్తయ్య గారు. ఈ మధ్య ఆశ్రమానికి మన కుటుంబం తరపున విరాళాలు ఇవ్వటానికి వెళ్తే అక్కడ ఆయాగా పనిచేస్తున్న ఈవిడ కనిపించింది. నేను గుర్తుపట్టి మాట్లాడినా నేనసలు గుర్తే లేనట్టు మాట్లాడుతూ భయంతో వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నాకు అనుమానం రాలేదు. ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత అనుమానం వచ్చింది. ఆశ్రమానికి వెళ్లి గట్టిగా నిలదీస్తే ఏడుస్తూ నిజం ఒప్పుకుంది. నాకు కవలలు పుట్టారని, వాళ్ళాయన ట్రీట్మెంట్కి డబ్బు అవసరమయ్యి నా బిడ్డ నా నుంచి దూరం చేసి ఒకరికి అమ్మాను అని చెప్పింది. నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. గుండాగినంత పనయింది. ఇంకేం చేస్తాను? ఆ నిజాన్ని మీకు చెప్పించడానికి తీసుకొచ్చాను. ఇన్నేళ్ల తర్వాత నాకింకో బిడ్డున్నాడని తెలిసి ఆనందపడాలో, అదే బిడ్డ నేను దూరం చేశాననుకొని మన మీద పగ సాధించడానికి వచ్చినందుకు బాధపడాలో నాకు తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు, రాకూడదు. బాధపడకు చెల్లి. ఎలా అక్క, ఎలా? అత్తయ్య గారు, నేనే తప్పు చేయలేదు. కానీ చెయ్యని తప్పుకి బలయింది, అనాథయింది నా బిడ్డ. వాడికి న్యాయం జరగాలి, జరగాలి. క్షమించండి అమ్మగారు. ఆ క్షణంలో నేనేం ఆలోచించలేకపోయాను. ఇద్దరు పుట్టారు కదా, ఒకళ్ళని తీసుకెళ్తే ఏమవుతుందిలే అనుకున్నాను. కానీ ఆ తర్వాత తల్లిని బిడ్డని వేరు చేశానని చాలా బాధపడ్డాను. ఇద్దరినీ ఒకటి చేయాలని ఎంతో కష్టపడ్డాను. కానీ నా వల్ల కాలేదమ్మా. కానీ దేవుడి తల్లి బిడ్డల్ని కలపాలని రాశాడనుకుంటాను. ఎలాగో ఈ బాబు తన వాళ్ళెవరో తెలుసుకొని వచ్చాడు.
బాబు, మీ వాళ్ళ తప్పేం లేదు. తప్పంతా నాదే. నీ కోపం నా మీద చూపించు, నన్ను శిక్షించు. శిక్షించడానికి నేను జడ్జిని కాదమ్మా, డాక్టర్ని. నాకు బాధని పోగొట్టడమే తెలుసు, బాధ పెట్టడం తెలీదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నా తల్లి ఎవరో చెప్పారు, నాకది చాలు. నా ఐడెంటిటీని తెలుసుకోవాలని వచ్చాను, తెలిసింది. ఇంకా నాకేమీ వద్దు. ఇక నేను వెళ్తాను. ఆగరా. ఎక్కడికి రా వెళుతున్నావు? ఇన్నాళ్ళు దూరమైంది చాలేదన్నా వెళ్ళిపోతున్నావు. వద్దురా, వద్దు. నువ్వు ఇంటి రక్తానివి, వజ్రపాటి వారసుడివి. ఎక్కడికెళ్తావు? ఇక్కడే ఉండు, మాతోనే ఉండు. ఉండాలి. ఇది నా ఆజ్ఞ. మీరేమనుకో, నేను ఒప్పుకోను. ఉంటాను నాయనమ్మా, మీతోనే ఉంటాను. చక్రధర్, ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందిగా? వచ్చింది సావిత్రమ్మ గారు. ఊరి వాళ్ళందరికీ కూడా వస్తుంది. నా కోడలు బంగారం. ఇక పెళ్లి చేయడానికి నీకేం అభ్యంతరం లేదుగా? అస్సలు లేదు సావిత్రమ్మ గారు. చక్రధర్, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. అనుకున్న ముహూర్తానికి సూర్య సామాన్యులు పెళ్లి జరిగిపోవాలి, అంతే. జయంతి, అత్తయ్య, నీ పేరేంటి నాన్నా? ఆదిత్య నాయనమ్మా. 25 ఏళ్ల మనవణ్ణి పేరడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడు. క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. క్షమించాలే, వెళ్ళు. వస్తానమ్మా, వస్తాను. జయంతి, ఆదిత్యకి గది చూపించు. వాడి ఇష్టాలేమిటో దగ్గరుండి చూసుకో. ఇన్నాళ్ళు వాడు చూడని తల్లి ప్రేమను చూపించు. వాడికి ఏ లోటు రాకూడదు. చెల్లి, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. నీ కొడుకొచ్చిన వేళ విశేషంతో ఈ పెళ్ళాగిపోతే బాగుండు. పెద్ద చెల్లమ్మా, ఎందుకు అరుస్తున్నారన్నయ్య? నాకు తోచింది నేను చెప్పాను. ఏం చెప్పకూడదా ఏంటి? ఎందుకు చెప్పకూడదు?
నువ్వు ఏం చెప్పాలన్నా చెప్పొచ్చమ్మా. ఆ, సారీ పెద్దమ్మ. సారీ దేనికిరా? నన్ను అమ్మ అనే పిలు, తప్పేంటి? పెద్దత్తి చెప్తుందిగా పెద్ద బావా, ఇక నుంచి తన్ని అమ్మ అనే పిలు. అవునన్నయ్య, అమ్మ అనే పిలు. అవును ఆదిత్య, మా అక్కని అమ్మ అనే పిలు. ఏంటి చెల్లి, అమ్మ అని పిలవమని చెప్పడానికి మీరందరూ ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఏం లేదక్క, ఏం లేదు. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఒరే నాన్న, నువ్వు మాత్రం నన్ను అమ్మ అనే పిలవాలరా. ఆ? నువ్వు అమ్మ అని పిలుస్తుంటే నాకేదో తెలియని తృప్తి కలుగుతుంది. అవునా అమ్మా? ఉమ్. అమ్మ అనే పిలు. అలాగే అమ్మా. మరి నేనేమని పిలవాలి? అన్నయ్య అని పిలువు చెల్లెమ్మా. సరే అన్నయ్య. చెల్లి, ఆదిత్యని గదిలోకి తీసుకెళ్ళు, నేనేమన్నా చేసి తీసుకొస్తాను. అవును, ఏం చేసుకు తీసుకురావాలి? ఏం చేయమంటావు నాన్న? నీ చేత్తో ఏం చేసినా తింటానమ్మా. సరే అయితే పద్మ, నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి చేద్దాం. అల్లుడి గారు మీరు కూడా రండి. పెద్దబాబు గారు, ఇప్పుడు హ్యాపీ కదా? నీ వల్లే నాకు ఈ సంతోషం దక్కింది సమంత. థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి, ఊరుకో. శాంతం ఇక్కడే ఉంది బావా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తనతో మాట్లాడేసి వస్తాను. అలాగే. చిన్నత్త రా. రా అన్నయ్య. ఏంటి శాంతమ్మా? ఇక సమస్య ఏమీ లేదు కదమ్మా. ఇక రాకుండా నువ్వు సహాయం చేసావు కదా శాంతమ్మ. శామ్ చెప్పమన్నట్టే చెప్పావు కదా. నువ్వు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేను. అయ్యో, ఇది మేలు కాదమ్మా, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం. మీరు అసలు కారణం చెప్పకపోయినా మీ బిడ్డని మీ దగ్గరికి చేర్చుకున్నారు. నాకది చాలమ్మా. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ దయంతా నీదేనమ్మా. నువ్వు జీతాంతం చల్లగా ఉండాలి. నువ్వు బావుంటావమ్మా, కలకాలం బాగుంటావు. వస్తానమ్మా, వస్తాను. ఏంటి బేబీ, చెప్పిన అబద్ధం నిజమైపోయింది. వాళ్ళు డైవర్ట్ అయ్యి తలలు పట్టుకుంటారనుకుంటే కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా? అందరూ ఏకమైనా గ్రాండ్మా మనల్ని ఇంకా నమ్ముతుంది కదా డాడీ. ఆ నమ్మకం ఉన్నలోపే నా పెళ్ళైపోవాలి. మూగోడు చచ్చిపోవాలి. అసలు వాడు ఎక్కడున్నాడో మనకి తెలియట్లేదు కదా బేబీ. హ, పంతులు గారి గెటప్ వేసి కాశీ నుంచి తెచ్చామని చెప్పారు కదా. ముహూర్త సమయం వస్తుంది కదా డాడీ, తీసుకురమ్మని చెప్దాం. చచ్చినట్టు తీసుకొస్తారు, చంపి పారేద్దాం. బేబీ, వాడు నిజంగానే మూగోడంటావా? నీకు మళ్ళీ ఆ డౌట్ ఏంటి డాడీ? ఏం లేదు, మూగోడు కాకపోతే ఒక మర్డర్ వేస్ట్ అవుతుంది కదా అని. ఓకే, క్లారిటీకి వద్దాం పద. సరే.
అందరూ అలర్ట్ గా ఉండండి. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఏ మాత్రం వాళ్ళకి డౌట్ రాకూడదు. మనం గాలం వేస్తున్నట్టు వాళ్ళు చిక్కుకుంటున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. తెలియదు శామ్, తెలిసేసరికి వాళ్ళ కథ అయిపోతుంది. బాగా చెప్పావురా. మన ఉచ్చులో బిగించి పిచ్చెక్కిద్దాం. ఎక్కకుండా ఎలా ఉంటుంది? వాడు నోటితో వాడే నిజం చెప్పేస్తాడు. రంగణ్ణి మాత్రం మనం సేవ్ చేయాలి సామోదిన. ఇంతమంది ఉన్నాం కదా పద్మదున, తనకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. వైకుంఠపాళి ఆటలా రంగణ్ణి చివరి గడికి తీసుకెళ్లి అమ్మమ్మకి నిజం చెప్పించడమే ఉంటుంది. చక్రధర్ పాతాళంలోకి పోవడమే ఉంటుంది. అవును, ఇదే కావాలి. ఏంటి అల్లుడు, అందరూ కలిసి ఏ విషయం మీద చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు? ఆహా, ఏంటి ఆ విషయం? నాకు చెప్పొచ్చు కదా. నీకు చెప్పే టైం ఇంకా రాలేదు మాయ్యా. రాగానే అడగకుండానే చెప్పేస్తాను. చెప్దూలే గాని సూర్య, ముహూర్తానికి టైం అవుతుంది కదా. పంతులు గారు రావాలి కదా. రావాలి కదా. అదే మీ అమ్మగారు కాశీ నుంచి పంతులు గారిని పిలిపించారు కదా. పిలిస్తే మంత్రాలు చదివిద్దాం అంటున్నాను. పిలవక్కర్లేదమ్మా, పిలుచుకునే వచ్చాను. ఇదిగో పంతులు గారు. పంతులు గారు, మీ నోటితో మంత్రాలు వినాలని ఉంది. ఒక్క మంత్రం వదలండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆపండి పంతులు గారు. ఇంకో శ్లోకం చదువుతారా? పెళ్లిలో ఎన్ని కావాలంటే నేను చదువుతారులే సామాన్య. చదువుతారులే. ఇప్పుడు ఇంకా వినాలనిపిస్తుంది పంతులు గారు. ఇంకొకటి. రింగ 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 రే. చాలు పంతులు గారు, చాలు. ఆహా, ఈ పంతులు గారిలో ఈ ఎంటర్టైన్మెంట్ కోణం కూడా ఉంది. మాకు బాగా ఉపయోగపడతారు. పంతులు గారు, పూజ దగ్గరికి వెళ్దామా? ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా అన్నయ్య గారు. ఓ అవునా, టైం ఉందా? బేబీ, ఇంకా టైం ఉందంట. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఓ కాఫీ చేసిద్దు గాని పద. అలాగే డాడీ.